హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే నేను మా ఇంటిలో సుబ్రహ్మణ్య స్వామి కావడి పూజ చూపించాను కదండి. నేను ఇంట్లో పూజ చేసి బయలుదేరిన 1 వరకు మాత్రమే ఫస్ట్ పార్ట్ 1 అయితే పెట్టానండి. ఇప్పుడు పార్ట్ 2 నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మేము పూజ అన్నీ కూడా ఎలా చేసాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మేమైతే కార్లోనూ అలాగే గాడిలోనూ అయితే ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మా పక్క ఊర్లో ఉన్న విలేజ్కి వెళ్తున్నామండి. అక్కడే కాలభైరవేశ్వర టెంపుల్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందండి. కొన్ని కారణాల వల్ల మేము ఇంటి దగ్గర కావడి పూజ అనేది చేయలేకపోతున్నామండి. అందుకోసమే టెంపుల్ దగ్గర వెళ్ళి మొత్తం పూజ అన్నీ కూడా అక్కడే చేసుకొని అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కావడి అయితే చెల్లించేసి వచ్చేస్తున్నామండి. నెక్స్ట్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నాము మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపించామండి. చూడండి, ఒక 30 మినిట్స్లో అయితే మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఆల్రెడీ ఫస్ట్ అయితే ఎవరో చేస్తున్నారండి. అక్కడికి వెళ్ళి కోనేరులో అందరూ కూడా స్నానాలన్నీ కూడా ఆచరించి నెక్స్ట్ కావడిని ఎలా పూజించారో అనేది ఈ వీడియోలో చూపించానండి. అయితే వేలునికి బాలునికి కుమరునికి వేల్ వేల్ హరోహర వేల్ వేల్ హరోహర. కరోహర హరోహర 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 వేల్ మురుగనికి వేల్ మురుగనికి జ్ఞానవేల్ మురుగనికి అసురునికి జ్ఞాన సుబ్రహ్మణ్యునికి అలని బాలనికి తని మురుగనికి మురుగనికి దేవునికి హరోహర హరోహరానికి హరోహర 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 కావడి కందనికి జ్ఞాన సద్గురునాథ కావడి ప్రియనికి జ్ఞాన సద్గురునాథనికి హరోహర 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 వేల్ మురుగనికి హరోహర వేల్ మురుగనికి హరోహర వేల్ మురుగనికి హరోహర సమేతనికి హరోహర 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 అసురునికి హరోహర సద్గురునాథనికి హరోహర వేల్మురున కరోహర విడంబ కడమన కరోహర పార్వతీ పుత్రున కరోహర శివుని కుమారున కరోహర పళని వాసున కరోహర ఎత్తని వాసున కరోహర హరోహర 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 మానాడ మదియాడ పులనాడ మంగయ్య శివకామియాడ కూనాడవాను మెల్ల కూటి బెల్ల మాడ కుంజరం మగెత్తునాడ కుండలం విరుండాడ పదినెట్టు మునినెట్టు బాలగురునాడ ఈశ్వనే శివకామి నేశ్వనే విలయండ్ర నివాసన కరోహర చెత్తని మూత జన వందిత శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ చితజన పోషక శరణం గణేశ పార్వతీ పుత్ర శరణం గణేశ పరమ పవిత్ర శరణం గణేశ మూషిక
మూషిక వాహన శరణం గణేశ ముతజన వందిత శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ బుద్ధి వినాయక శరణం గణేశ సిద్ధి వినాయక శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ మూషిక వాహన శరణం గణేశ ముఖజన వందిత శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ ఆశిష వర్గల శరణం గణేశ ఆనంద నిలయ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ బుద్ధి వినాయక శరణం గణేశ సిద్ధి ప్రదాత శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శివుని కుమార శరణం గణేశ చితజన వందిత శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ పార్వతీ తనయ శరణం గణేశ పరమ పవిత్ర శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ ఓం స్వామియే ఓం స్వామియే హరోహర 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 మురుగనికే కావడి కందనికే హరోహర 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 ఇత లెక్కేం లేట్లే పెట్టు మంచి మెట్లరా ఈ టెంపుల్ ఆవరణలో అయితే కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఏమి పెట్టడానికి కూడా లేకుండా భలే ఆడిపించాయండి మమ్మల్ని అయితే. Well,
అరోహర వేల్ వేల్ అరోహర అట్లా అట్లా జ్ఞానవేల్ మురుగనికే వేల్ వేల్ అరోహర అరోహర వేల్ వేల్ అరోహర వేల్ 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 వేల్. ఫైనల్గా అయితే సుబ్రహ్మణ్య స్వామికి కావిడి అయితే చెల్లించేసి పూజ అయితే పూర్తి చేసేసుకున్నామండి. ఫైనల్గా భోజనాలు అందరూ కూడా చేసేసి అక్కడి నుంచి మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. చూసారుగా ఫ్రెండ్స్, మా ఇంటి కావిడి పూజ ఎలా చేశాము, వంటకాలన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఈజీగా అనేది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. మేము తీసుకెళ్ళిన అన్ని రెసిపీస్ కూడా క్విక్గా 2 అవర్స్లో టార్గెట్ పెట్టుకొని చేసినా కూడా అన్ని రెసిపీస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయండి. ఎందుకంటే మనం టేస్ట్ చేయము కదండి, ప్రసాదాల కోసం ప్రిపేర్ చేసేటప్పుడు మనం చేసినా కూడా టేస్ట్ చేయకుండా చేసినా కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒక టిప్ అండి, అందరికీ కూడా ప్రసాదాలు చేసేటప్పుడు అన్నపూర్ణేశ్వరి మంత్రాన్ని తెలుసుకొని మనం ఏ వండినా కూడా అది రుచిగానే ఉంటుందండి. ఎలాంటి హెచ్చుతగ్గులు అనేది లేకుండా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు అన్నపూర్ణేశ్వరి మంత్రాన్ని తలుచుకొని ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.